హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చామంతి 4వ భాగం. క్రమంగా తెల్లారుజాము కావడంతో తూర్పు వైపు ఆకాశం ఎర్రగా రంగులోకి మారుతూ మరో రోజు ప్రారంభాన్ని తెలియజేసింది. నేను రిలాక్స్ అయ్యాను. భయంకరమైన దుర్భరమైన రాత్రి తర్వాత నేను పూర్తిగా అలసిపోయాను. అందుకే తెల్లటి మంచం మీద పడుకొని గాఢ నిద్రలోకి జారుకున్నాను. ఈ ఇంట్లో నేను ఎప్పటికీ విశ్రాంతి తీసుకోలేనని అనిపిస్తుంది. నేను గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఎవరో పెద్దగా తలుపు తట్టడం ప్రారంభించారు. నేను హడావిడిగా మంచం మీద కూర్చున్నాను. గది మొత్తం సూర్యకాంతితో నిండిపోయింది. నేను చాలాసేపు నిద్రపోయానని అర్థమయ్యింది. ఆలస్యంగా మేల్కొనడం నా అలవాటు కాదు, కానీ మునుపటి రాత్రి జరిగిన సంఘటన కారణంగా నా శరీరం పూర్తిగా అలసిపోయింది. బహుశా ఆ కారణంగా నేను ఈరోజు కొంచెం ఎక్కువ సమయం నిద్రపోయాను. మళ్ళీ తలుపు తట్టిన శబ్దం నాకు వినిపించింది. ఇలా నిద్రపోతే ఈ ఇంట్లో ఎవరూ నన్ను ఇష్టపడరు. పైగా నేను పూర్తిగా తెల్లవారే వరకు నిద్రపోతున్నాను. నేను పరిగెత్తి తలుపు తీశాను. ఆంటీ వింతగా ప్రవర్తించే పని మనిషి వసంతి బయట కోపంగా నిలబడి ఉన్నారు. నేను తలుపు తీయగానే ఆంటీ నన్ను లోపలికి తోసుకుంటూ వచ్చి నా చేతిని గట్టిగా పట్టుకొని ఇలా చెప్పింది. తలుపు తీయడానికి ఇంత సమయం ఎందుకు? ఏం చేస్తున్నావు లోపల? ఇన్ని గంటల వరకు నిద్రపోవాలని నీకు ఎవరు నేర్పారు? నిన్న రాత్రి ఎక్కడ ఉన్నావు? ఏం జరిగింది? ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఒక్కసారిగా ఇన్ని ప్రశ్నలతో నన్ను ఉక్కిరి బుక్కిరి చేసిన తర్వాత ఆమె జిజ్ఞాసకు కూడా కళ్ళతో నా వైపు చూస్తుంది. ఏ ప్రశ్నకు సమాధానం చెప్పాలో అర్థం కాక నా తల వంచి నేను ఆమెకు చెప్పాను. ఆంటీ, నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు కాబట్టి ఉదయం నేను నిద్రపోయాను. అందుకే మెలకువ రాలేదు. నిన్న రాత్రి నువ్వు నిద్రపోలేదా? ఎందుకు ఎందుకు నేను నా మాటలు పూర్తి చెయ్యకముందే ఆమె మళ్ళీ ప్రశ్నించడం ప్రారంభించింది. ఆమె ప్రవర్తన నాకు అనుమానాస్పదంగా ఉంది, కానీ ఆమె వృద్ధురాలు కాబట్టి ఇంతకు ముందులాగానే తగిన గౌరవంతో నేను ఇలా సమాధానం చెప్పాను. నిన్న రాత్రి ఎవరో నా తలుపు దగ్గరకు వచ్చి నా గదిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఒంటరిగా ఉన్నాను. భయపడ్డాను కాబట్టి మళ్ళీ ఆంటీ పులిలా అరిచింది. నా మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. ఎవరు తలుపు దగ్గరకు వచ్చారు? పెళ్ళయ్యాక 3 రాత్రులు గడవలేదు. ఇంకా ఎవరు తలుపు వద్దకు వచ్చారో మీకు అర్థం కాలేదా? నీకు అర్థం కాకపోవడానికి నువ్వు చిన్నపిల్లవు కాదు. వెళ్ళి స్నానం చెయ్యి. నా మాటలకు ఆమె ఎలా సమాధానం ఇస్తుందని నేను అనుకోలేదు. అయినప్పటికీ ఆమె ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తుందో నాకు బాగా అర్థమైంది. కానీ విషయం ఏమిటో నేను ఆమెకు ఎలా వివరించగలను? అయినా పెద్దగా మాట్లాడకుండా వాష్రూమ్కి వెళ్ళాను. నేను ఈరోజు ఆలస్యంగా నిద్ర లేచినందున త్వరగా స్నానం చేయాలనుకున్నాను కాబట్టి నేను ఇంకేమీ గమనించలేదు. బుద్ధిగా స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నా కళ్ళు వాష్రూమ్ మూలన ఉన్న గార్గయిల్పై పడ్డాయి. నాకు విద్యుత్ షాక్ తగిలింది. గార్గయిల్ ఆకారణంగా ముందు వైపుకు మార్చబడింది మరియు దాని హావభావాలు కూడా మారాయి. ఇది ఒక చోట స్థిరంగా ఉండేది, కానీ ఇప్పుడు దాని కాలు ఒకటి కొంచెం ముందుకు కదిలింది. ప్రాణం లేని గార్గయిల్ ఒక్కసారిగా సజీవంగా మారి నడవడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. దాని తోక స్నానం కూడా గమనించదగ్గ విధంగా మారిపోయింది మరియు దాని కళ్ళు ప్రమాదకరంగా మారాయి. ఒక నిర్జీవమైన విగ్రహానికి ఇంత కపటమైన భోగదృష్టి ఎలా ఉంటుంది? తెలియని ఆపదను ఊహించి భయంతో నా శరీరం అంతా వణుకుతుంది. దాని గంభీరమైన కళ్ళు నా నగ్న శరీరంపై విరుచుకుపడుతున్నట్లు నాకు అనిపిస్తుంది. ఇది నిజమా లేక నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా? కానీ గార్గయిల్ ఎర్రటి పెదవుల నుండి రక్తం కారడం నేను చాలా స్పష్టంగా చూశాను. ఇంకేం ఆగకుండా హడావిడిగా పొడిగుడ్డ చుట్టుకొని వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాను. అలా బయటకు వస్తున్న నన్ను చూసి మా ఆంటీ కోపదృక్తురాలై నాపై అరిచారు. ఏమిటి ఇది? నువ్వు వాష్రూమ్ నుండి ఈ విధంగా ఎలా రాగలవు? సిగ్గులేని అమ్మాయి! ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడేంటి?
ఆమె మాటలు నాకు చిరాకు తెప్పించాయి. కోపం పెరిగింది. కానీ నేను ఏమీ అనలేదు. ఈ ఇంటి ప్రతి మూలలో ఏదో రహస్యం ఉందని నాకు అనిపిస్తుంది. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఇతరులు ఉండరు. కానీ నేను ఈ ఇంటికి యాజమాని భార్యను. జమీందార్ నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నా వీధి ఏమైనప్పటికీ నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళను. కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. నేను ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చూసి ఆంటీ కోపం తగ్గింది. నేను వెళ్తున్నాను. వసంతి తెచ్చిన చీర మరియు నగలు అలంకరించుకొని తొందరగా క్రిందకి రా. నేను తల ఊపుతూ అంగీకరించాను. ఆమె బయటకు వెళ్తుంటే నేను ఆమెను ఆంటీ అని పిలిచాను. ఆమె నా వైపు తిరిగింది. ఆంటీ, దయచేసి ఒక్క నిమిషం ఆగండి. వినయపూర్వకమైన నా అభ్యర్థన విని ఆంటీ ఆగి నా వైపు ఆసక్తిగా చూశారు. అది నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నాను. ఆమె కఠినమైన స్వరంలో ఏ డ్రామా లేకుండా తొందరగా చెప్పు అన్నది. నేను ఆమెను అడిగాను, వాష్రూమ్లో ఉన్న విచిత్రమైన గార్గోయిల్ ఏ విగ్రహాన్ని పోలి ఉంది? మీరు దాన్ని అక్కడ ఎందుకు ఉంచారు? నా ప్రశ్న గది వాతావరణాన్ని మార్చేసింది. అక్కడ స్క్రీన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. ఆంటీ నన్ను తన కళ్ళతో కాల్చి బూడిద చేస్తుందా అన్నట్టుగా చూసింది. నిజానికి వసంతి కూడా తక్షణమే మారిపోయింది. ఆమె మండుతున్న కళ్ళు ఇప్పుడు భయంతో నిండిపోయాయి. ఆంటీ నా దగ్గరకు వచ్చి పళ్ళు కొరుకుతూ కోపంగా, నువ్వు ఇప్పుడే వచ్చావు. అన్ని రహస్యాలను వెంటనే తెలుసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నువ్వు జమీందార్కి భార్యవి. భార్యలాగానే ఉండు. ఇంత ఉత్సుకత మంచిది కాదు. ఈ ఇల్లు చాలా పురాతనమైనది. అందరి శ్రేయస్సు కోసం అనేక తెలియని రహస్యాలు ఉన్నాయి. నువ్వు క్షేమంగా ఉండాలంటే ఏ విషయం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు అంది. ఆమె గొంతులో బెదిరింపు నాకు స్పష్టంగా అర్థమయ్యింది. అయితే ఈ ఇంటి రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నాను. నా మనసును ఎలా ఆపుకుంటాను? కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను కఠినమైన స్వరంతో స్పష్టంగా అడిగాను, చూడండి ఆంటీ, నేను ఈ ఇంటి కోడలను కాబట్టి ఈ ఇంట్లో ఉన్న రహస్యాల గురించి తెలుసుకునే హక్కు నాకు లేదు. నేను ఇక్కడ ఉండటానికి వచ్చాను. ఇలాంటి వింత సంఘటనలు జరగడానికి గల కారణాలు తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నాకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. కానీ ఆ సమయంలో నేను ధైర్యంగా మాట్లాడాను.